ఫ్యాక్ట్ నెంబర్ 1, హ్యాండ్ రైటింగ్ బాగుంటే గుర్తింపుతో పాటు మంచి మార్కులు వస్తాయని మనకు తెలుసు. స్కూల్లో హ్యాండ్ రైటింగ్ బాగోలేక దెబ్బలు తిన్నవాళ్ళు, బాగుండి ప్రశంసలు పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ ప్రపంచంలోనే బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో తెలుసా? తన హ్యాండ్ రైటింగ్ చూసి కేవలం మనుషులు మాత్రమే కాదు, కంప్యూటర్ సైతం ఆశ్చర్యపోతుంది. తనే నేపాల్ దేశానికి చెందిన ప్రాకృతి మల్లా. ప్రాకృతి తన 14 ఏళ్ల వయసులో 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఆమె రాసిన ఒక స్కూల్ అసైన్మెంట్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. తన హ్యాండ్ రైటింగ్ లో ఉన్న ప్రెసిషన్, క్లారిటీ మరియు ఎలిగెన్స్ ను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఇది హ్యాండ్ రైటింగా లేదా ప్రింటింగా అని గుర్తుపట్టలేకపోయారు. అయితే 2022వ సంవత్సరంలో నేపాల్ దేశంలో ఉన్న UAE ఎంబసీ వాళ్ళు ప్రాకృతి టాలెంట్ ను గుర్తించి వరల్డ్స్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డును ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పెంపుడు కుక్కలు వాటి ఓనర్స్ పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అయితే 2011వ సంవత్సరంలో ఇండోనేషియా దేశానికి చెందిన యాండ్రీ లుంబోగా అనే వ్యక్తిని తాను పెంచుకున్న 7 పెంపుడు కుక్కలే అతన్ని చంపి తినేశాయి. ఇలా ఆ కుక్కలు ఎందుకు చేశాయంటే, యాండ్రీ లుంబోగా దాదాపు 2 వారాల పాటు తాను పెంచుకున్న కుక్కలను ఇంట్లో వదిలేసి ఫుడ్ మరియు వాటర్ ఇవ్వకుండా తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి దాదాపు 2 వారాల పాటు ట్రిప్ కి వెళ్ళాడు. అయితే లుంబోగా ఇంటికి తిరిగి వచ్చాక మంచి ఆకలి మీద ఉన్న కుక్కలు వాటి యజమాని అయినటువంటి లుంబోగాను చంపి తినేశాయి. మరి లుంబోగా చేసిన ఈ పనికి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, నార్మల్ గా ఒక కారులో వాటర్ వాష్ చేయడానికి 500 నుండి 1000 రూపాయలు తీసుకుంటారని మనకు తెలుసు. కానీ యూకేకి చెందిన పాల్ డాల్టన్ అనే ఈ వ్యక్తి ఒక్కసారి కారు వాష్ చేస్తే ఏకంగా 7 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తాడు. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పాల్ తో కార్ వాష్ చేపించుకోవడానికి పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా నెలల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. మిరాకిల్ డీటెయిల్ అనే పేరుతో పాల్ స్థాపించిన ఈ కంపెనీలో ఇతనే బాస్ మరియు ఇతనొక్కడే ఎంప్లాయీ. కేవలం లగ్జరీ కార్స్ మాత్రమే వాష్ చేసే పాల్ ఒక కారు వాష్ చేయడానికి సుమారు 2 వారాల సమయం తీసుకుంటాడు. కారును షోరూమ్ లో నుంచి తీసుకొని వచ్చినప్పటికంటే కూడా పాల్ తో కార్ వాష్ చేయించాకే ఎక్కువ క్లీన్ గా ఉందని కొంతమంది మిలియనీర్స్ రివ్యూ ఇవ్వడంతో బాగా ఫేమస్ అయిపోయాడు. మరియు పాల్ కార్ క్లీనింగ్ కోసం హై కాస్ట్ వ్యాక్స్ ని యూజ్ చేస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పటి వరకు మీరు ఎంత mAh ఉన్న పవర్ బ్యాంక్స్ ని చూశారు? 10,000 mAh, 20,000 mAh లేదా మహా అయితే 50,000 mAh కెపాసిటీ గల పవర్ బ్యాంక్స్ ని చూసుంటారు కదా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పవర్ బ్యాంక్ గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చైనా దేశానికి చెందిన హ్యాండీ జెంగ్ అనే ఈ వ్యక్తి ఏకంగా 2,70,00,000 mAh కెపాసిటీ గల పవర్ బ్యాంక్ ని తయారు చేశాడు. ఈ పవర్ బ్యాంక్ ను యూజ్ చేసి ఒకేసారి 5,000 మొబైల్స్ ను ఛార్జింగ్ చేయొచ్చు. అలాగే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలా కరెంటుతో రన్ అయ్యే ప్రతి ఒక్క వస్తువుని ఈ పవర్ బ్యాంకు కనెక్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు. అంతా బానే ఉంది, కానీ ఒకవేళ ఈ పవర్ బ్యాంక్ పేలితే పరిస్థితి ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో అయినా సరే ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికి అక్కడి గవర్నమెంట్ శిక్ష వేస్తుంది. ఆ వ్యక్తి చేసిన తప్పును బట్టి ఎన్ని సంవత్సరాలు వారికి శిక్ష వేయాలి అనేది ఆ దేశ న్యాయస్థానం తీర్పునిస్తుంది కదా. అయితే కిమ్ పరిపాలించే నార్త్ కొరియా దేశంలో మాత్రం వేరేలా ఉంటుంది. అక్కడ ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తితో పాటు ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా జైల్లో వేస్తారు. అసలు తప్పు చేసింది ఒకడైతే మమ్మల్ని ఎందుకు జైల్లో వేస్తున్నారు అని అడిగే రైట్స్ కూడా అక్కడి ప్రజలకు లేదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి అడిగితే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.